ఒకప్పుడు ప్రపంచ వేదికపై భారత్ అంటే ఒక గంభీరమైన గళం. నెహ్రూ గారి నుంచి మన్మోహన్ సింగ్ గారి వరకు నాడు అనుసరించిన అలీన విధానం మన దేశ గౌరవాన్ని ఆకాశమంత ఎత్తులో నిలిపింది. కానీ ఇవాళ దురదృష్టవశాత్తు మోడీ సర్కార్ హయాంలో భారత విదేశాంగ విధానం ఒక స్పష్టత లేని ఊగిసలాటగా మారిపోయింది. అమెరికా ఒత్తిడికి తలొగ్గుతూ దేశ ప్రయోజనాలను పణంగా పెడుతూ భారత్ ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై నవ్వుల పాలవుతుంది. పశ్చిమాసియా రణరంగంగా మారింది. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం ప్రకటించాయి. కానీ మన ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎక్కడో యుద్ధం జరిగితే మనకేంటి అన్నట్టుగా ఉదాసీనంగా వ్యవహరిస్తుంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతిపై సంతాపం తెలపడానికి కూడా అమెరికా బూచిని చూసి వణికిపోయింది మోడీ సర్కార్. ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడి వస్తే తప్ప వారం రోజుల తర్వాత కానీ సంతాపం ప్రకటించలేదు. ఈ మౌనం కేవలం రాజకీయానికే పరిమితం కాలేదు, సామాన్యుడి వంటింటిపై కూడా తీరని దెబ్బ కొట్టింది. చమురు, గ్యాస్ ధరలు నేడు ఆకాశాన్ని తాకుతున్నాయంటే ప్రభుత్వం మాత్రం అన్నీ బాగున్నాయని బుకాయిస్తుంది. ఇరాన్ నుంచి చౌకగా వచ్చే చమురును అమెరికా ఆంక్షల వల్ల వదులుకున్నాం. రష్యా నుంచి చమురు కొనడానికి అమెరికా 30 రోజుల అనుమతి ఇవ్వటం మన సార్వభౌమత్వానికే అవమానం కాదా? నెహ్రూ కాలం నుంచి రష్యా మనకు నమ్మకమైన మిత్రుడు. కానీ ఇప్పుడు అమెరికాకు చేరువయ్యే క్రమంలో ఆ పాత మిత్రుణ్ణి కూడా దూరం చేసుకుంటున్న వ్యూహాత్మక తప్పిదం జరుగుతుంది. అవాకులు చవాకులు పేలడం ఆపి కాంగ్రెస్ హయాంలో పాటించిన దృఢమైన విదేశాంగ విధానాన్ని మోడీ ప్రభుత్వం మరి ఇప్పటికైనా స్ఫూర్తిగా తీసుకోవాలి. అగ్రరాజ్యాల ఒత్తిళ్లకు తలగ్గకుండా దేశ ప్రయోజనాలే పరమావధిగా వ్యవహరించాలి. లేదంటే చరిత్ర మోడీ ప్రభుత్వాన్ని అమెరికా చేతిలో కీలుబొమ్మగా ముద్ర వేయటం ఖాయం.